सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా గత కొద్దిగా మనం కాలసర్ప దోషం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు తెలుసుకున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కాలసర్ప దోష నివారణ కోసం, కాలసర్ప దోష తీవ్రత తగ్గడం కోసం మనం ఎటువంటి పరిహారాలను నిత్యం పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనలో పెద్దవారు కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఎక్కువగా చెప్తుంటారు. మరి అటువంటి అలవాటు మానిపించడం కోసం, వారి చేత ఇప్పుడు నిజం పలికించడం కోసం మనం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 23వ తారీఖు జనవరి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనాం సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి శుద్ధ తదియ పగలు 1 గంట 13 నిమిషాల వరకు, తదుపరి చవితి, నక్షత్రం శతభిష రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు, వర్జం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుంచి 7 గంటల 54 నిమిషాల వరకు, తిరిగి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే శనివారం. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 53 నిమిషాల నుంచి 9 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12 గంటల 34 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, యమగంటం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సజావుగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో మంచి చెడ్డ విచారిస్తారు. వీరికి సేవాభావం కూడా ఈరోజు పెరుగుతుంది. తమ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకునే ప్రయత్నం మేషరాశి వారు ఈరోజు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ కళాకారులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలు చేజెక్కించుకుంటారు. మహిళలకు కూడా ఈరోజు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు లేత నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం, గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆలోచనలన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వృషభరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా వీరు పొందుతారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీల్లో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నవారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి సన్మాన యోగ సూచనలు, సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు ఈరోజు ఎదురవుతాయి. పనుల్లో ప్రతిష్టంభన కూడా నెలకొంటుంది. ఆదాయం చాలా వరకు కూడా ఈరోజు వీరికి తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల నిరుత్సాహం చెందుతారు. ఇంటా బయట కూడా మిథున రాశి వారిని సమస్యలు ఏదో ఒక రూపంలో వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పవు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారు తమ పర్యటనలను రద్దు చేసుకుంటారు. సినీ కళాకారులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. పనుల్లో అవాంతరాలు ఆటంకాలు కూడా అధికమవుతాయి. కష్టించినా కూడా ఈరోజు ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు బాగా అధికమవడం వల్ల చికాకు కూడా అధికమవుతుంది. బంధువుల నుంచి కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ప్రతిబంధకాలు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంత నిదానంగా వ్యవహరించాలి. సినీ కళాకారుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా మహిళలకు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశులు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా ఈరోజు సింహరాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి మంచి పదవులు వరిస్తాయి. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభిస్తాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. ఈరోజు వెలువడే ఫలితాలు చాలా వరకు కూడా విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. ఇంటా బయట కూడా ఈరోజు సింహరాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్య ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కన్యారాశి వారు ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. సేవా కార్యక్రమాలపై కూడా ఈరోజు కన్యారాశి వారు దృష్టి సారిస్తారు. ఇంటిలో వివాహాది శుభకార్యాల్లో రాబడి మరింతగా పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఈరోజు కొంతవరకు వీరు బయటపడతారు. ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అకస్మాత్తుగా పర్యటన చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు ప్రజల ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను పొందుతారు. మహిళలకు సన్మానాలు సత్కారాలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. రుణాలు సైతం చేయక తప్పదు. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఈరోజు ఆకస్మికంగా చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు ముక్కుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు తులారాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు మానసిక అశాంతికి లోనవుతారు. భవిష్యత్ పట్ల కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. మహిళలకు విమర్శలు తప్పువని చెప్పవచ్చు. ఇంటాపేట కూడా ఈ రాశి మహిళలు ఈరోజు విమర్శలను అధికంగా ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. తులారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు లేత నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. స్నేహితులతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది కొంతవరకు వీరికి ఊరట కలిగిస్తుంది. ఆలోచనలేవి కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పదు. ఆదాయం కూడా ఈరోజు వీరికి అంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు నిర్ణయాల్లో కొంత నిదానం పాటించాలి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలేవి కూడా ఫలించవు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన, సంతానమునక చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది.
రాజకీయ వర్గాల వరకు పదవీయోగ సూచనలు, సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు అధికమవుతాయి. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా ఈ రాశి వారిని సమస్యలు బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారిపై ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందలేక డీలా పడతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు బయటపడతారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈరోజు కుంభరాశి వారికి ఏర్పడతాయి. సంఘంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి పదోన్నతులు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి పురస్కారాలు దక్కుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులు చేయూత అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఏవైతే వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవి నత్తనకన సాగుతాయి. బంధువులు స్నేహితులతోటి అకారణంగా వీరికి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి అంతంతగానే ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. సినీ కళాకారుల ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. ఆటంకాలు కూడా అధికమవుతాయి. విద్యార్థులు మరింత శ్రమపడితే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ వివాదాలు చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. ఇక మీనరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, ప్రధానంగా దాంపత్య జీవితంలో ఎవరికైతే చికాకులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు వారు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆలయంలో కూర్చుని దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ లేక అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ 3 సార్లు పఠించి మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి నివేదించుకుని ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం కాలసర్ప దోషం అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, దీనివల్ల ఎటువంటి సమస్యలు మనకు కలుగుతాయి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు కార్యక్రమంలో కాలసర్ప దోషం ఎవరికైతే అధికంగా ఉందో వారు ఆ దోష తీవ్రత తగ్గడం కోసం ఎటువంటి పరిహారాలు నిత్యం పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం గత కొద్దిగా ఏవైతే కాలసర్ప దోష ప్రభావాలు ఏ స్థానం మీద ఉంటే మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి అని చెప్పి ప్రేక్షకులకు చక్కని అవగాహన కలిగే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క కాలసర్ప దోషం గురించి దాని యొక్క విశిష్టత గురించి ఆ దోషం వల్ల ఎటువంటి సమస్యలు కలుగుతాయి అన్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు కార్యక్రమంలో ఎవరికైతే కాలసర్ప దోషం అధికంగా ఉందో అది మనం 12 రకాల కాలసర్ప దోషాలుగా చెప్పుకున్నాం కదా. ఏ కాలసర్ప దోషమైనా పర్లేదు, కాలసర్ప దోషం బారిన పడి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, జీవితంలో ఎటువంటి అభివృద్ధి సాధించలేక ఇబ్బంది పడుతున్నారో, తరచుగా చేసే పనుల్లో ఆటంకాలు ఎవరికైతే తరచుగా వస్తున్నాయో అటువంటి వారందరూ కూడా జీవితాంతం పాటించిన కొన్ని చక్కటి పరిహారాలు ఇక్కడ నేను తెలియజేస్తాను. వీటిని ఆచరించడం వల్ల ఆ దోష తీవ్రత తగ్గడానికి, అదేవిధంగా వారి జీవితం ముందుకు సాగడానికి, అనుకున్న పనులు త్వరితగతిన విజయం సాధించడానికి
తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కాలసర్ప దోషం అధికంగా ఉన్నవారు ఏం చేయాలంటే రాహువుకు కేతుగ్రహానికి జపాది కార్యక్రమాలు చేయించుకోవాలి. రాహుగ్రహానికి సంబంధించినటువంటి జప సంఖ్య 18,000 ఉంటుంది, కేతువుకు 7,000. ఇది కుల పురోహితులు ఏమన్నాడితే వారు ఏ విధంగా చేయాలని చెప్పి వారు వివరించి వారు చేయడం జరుగుతుంది. అంటే కుల పురోహితుల చేత ఈ విధంగా రాహుకేతు గ్రహాలకు జపాది కార్యక్రమాలు చేయించుకుని రాహుకేతు గ్రహాలకు సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఈ దోష తీవ్రత తగ్గడానికి గాను శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్ళి రాహుకేతు పూజాది కార్యక్రమాలు కనీసం సంవత్సరానికి ఒక్కసారి చేయించుకోవడం వల్ల కూడా ఆ సంవత్సర కాలమంతా పాటు ఈ రాహుకేతు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి ఈ రాహుకేతు పూజ వల్ల తప్పకుండా కూడా వీరికి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ వారి కుటుంబంలో అందరికీ ఈ దోషం ఏదో ఒక స్థానంలో ఉన్నా, లేకపోతే కుటుంబంలో అందరూ కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వారు వెళ్ళి ఈ పూజ అందరి పేరు మీద చేయించుకొని రావచ్చు. లేని పక్షంలో విడివిడిగా వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. కానీ కుటుంబ యజమాని అంటే తల్లి కానీ తండ్రి కానీ లేదా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేయించడం వల్ల వారి సంతానం అందరి పేర్లు చెప్పి కూడా చేయించుకోవడం ఇక్కడ మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాహుకేతు పూజలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోటు చేస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే శ్రీకాళహస్తి, అదేవిధంగా గుంటూరు దగ్గర ఉన్న పెదకాకని, అదేవిధంగా మోపిదేవి ఆలయం విజయవాడ దగ్గర ఉన్నటువంటి మోపిదేవి ఆలయంలో కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కడ వీలుంటే అక్కడ ప్రధానంగా పుణ్యక్షేత్రాల్లో చేయించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీంతో పాటుగా ప్రతి నిత్యం దుర్గామ్మవారి యొక్క స్తోత్రాన్ని, గణపతి యొక్క స్తోత్రాన్ని, రాహు మంత్రాన్ని, కేతు మంత్రాన్ని ఈ కాలసర్ప దోష బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నిత్యం కూడా యథాశక్తిగా వారి పూజ అనంతరం అంటే రోజువారీ పూజా కార్యక్రమాలు ఏవైతే చేస్తారో అది చేసిన తర్వాత ఈ పూజలు లేదా ఈ మంత్రం లేదా ఈ స్తోత్రం ఏది అందుబాటులో ఉంటే వాడిని క్రమం తప్పకుండా పఠించడం వల్ల ఏమవుతుందంటే ఈ రాహుకేతు గ్రహాల యొక్క తీవ్రత తగ్గడానికి చక్కగా కూడా ఈ పూజాది కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా బంగారంతో ఒక నాగ పడగనగాను, వీలు కాని పక్షంలో వెండి నాగ పడగనగాను చేయించి ఆ నాగ పడగకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇక్కడ పండితులు చేయించి ఆ నాగ పడగను దానం ఇవ్వడం వల్ల ఈ కాలసర్ప దోష ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కాలసర్ప దోషంతో పాటుగా నాగదోషాలు ఇటువంటివి ఏదైనా ఉన్నవారు తప్పకుండా కూడా ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల కూడా జీవితాంతం ఆ సమస్య వారి బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వారి జాతక చక్రాన్ని పరిశీలించుకుని కేవలం కాలసర్ప దోషం ఒకటే ఉందా, దీంతో పాటుగా నాగదోషం కూడా ఏమన్నా ఉందా, ఇదేమైనా సంతాన స్థానం మీద కానీ వివాహ స్థానం మీద కానీ ఏదైనా ప్రభావం చూపుతుందా అన్న అంశాలు పరిశీలన చేసుకుని ఈ విధంగా నాగ ప్రతిష్టను ఎక్కడన్నా పుణ్యక్షేత్రంలో చేయించడం వల్ల కూడా ఏమవుతుందంటే వారి వంశానికంతా కూడా మేలు కలుగుతుంది. ఏదైతే ఈ జాతకులు ఇందాక చెప్పినగా సంతానం వల్ల చికాకులు, వైవాహిక జీవితంలో చికాకులు, ఉద్యోగ చికాకులు, ఆర్థిక చికాకులు, ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా తగ్గడానికి ఈ నాగ ప్రతిష్టను చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తిరునాగేశం మన చోట రాహుగ్రహానికి సంబంధించిన ఆలయం ఉంది. అక్కడ ఏంటంటే ఈ రాహువుకి రాహుకాల సమయంలో పాలతోటి అభిషేకం చేయిస్తుంటారు. ఆ విధంగా వీలున్నప్పుడు ఎక్కడన్నా అక్కడ పుణ్యక్షేత్రాలు దర్శించే భాగంలో తమిళనాడు లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కూడా ఈ రాహు దేవాలయాన్ని సందర్శించి అక్కడ రాహుకు ఆవు పాలతోటి అభిషేకం చేయించడం వల్ల కూడా కొంతవరకు ఇది వీరికి అంటే ఈ తీవ్రత తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ రాహు దేవాలయం ఎక్కడుందంటే దర్దాపుగా చెప్పాలంటే చిదంబరం దగ్గర కానీ లేదా కుంభకోణం దగ్గర కానీ వెళ్తే అక్కడ ఎవరైనా కూడా ఈ నవగ్రహాలకు అన్నిటికీ కూడా తమిళనాడులో విశిష్టమైనటువంటి 9 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్ళి చేయించుకోవాలనుకున్న వారు 9 ఆలయాలను దర్శించవచ్చు. లేదా ఈ మనం రాహుకేతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ వెళ్ళి వాటికి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా ఈ దోష తీవ్రత తగ్గింది. మనకు ఎంతవరకు ఆర్థిక స్తోమత ఉంది, ఎంతవరకు మనం ఇటువంటి చోట వెళ్ళి పూజాది కార్యక్రమాలు చేయించగలుగుతాం అన్నది మన ప్రేక్షకులు నిర్ణయం తీసుకుని శక్తి ఉన్నవారు, ఆర్థిక స్తోమత ఉన్నవారు పుణ్యక్షేత్ర దర్శనం చేయడం చాలా మంచిది. ఇది పూర్వకాలం నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి మనం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటాం. ఎందుకంటే ఈ నవగ్రహాల యొక్క దోష తీవ్రత తగ్గడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మన పెద్దలు, మహర్షులు ఇటువంటి నియమాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఇలా మనం ఏం చేయాలంటే ఇటువంటి దోషం ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల రాహుకేతువుల దోష తీవ్రత కాకుండా సకల గ్రహ దోష నివారణ తగ్గడానికి ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనలో కొంతమంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, లేదా మన కొలీగ్స్ని కానీ మనం పరిచయం చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు తరచుగా అబద్ధం చెప్తుంటారు. అది మనకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి మనకు అబద్ధం చెప్తున్నారని. కానీ వారు ఏమాత్రం కూడా దాన్ని గుర్తించరు. నోటికి వచ్చినట్టు ఏదో ఒక మాట ఆ సందర్భంలో ఏ మాట అవసరం అంటే ఆ మాట చెప్పడం, ఆ తర్వాత గట్టిగా మాట్లాడితే నేను ఆ మాట అలా అనలేదు, ఇలా అనలేదు అని చెప్పేసి బుకాయించేటువంటి మనస్తత్వాలు కూడా కొంతమందికి అధికంగా ఉంటుంది. నిండే కార్యక్రమంలో చిన్నపిల్లల చేత అబద్ధం మానించడానికి ఒక పరిహారం గుర్తేసుకుందాం.
చెప్పుకున్నాం. ఈనాటి కార్యక్రమంలో పెద్దవారు కూడా అబద్ధాలు చెప్తుంటే అది కుటుంబ సభ్యులందరి మీద పడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. ఈ అబద్ధం చెప్పేటువంటి అలవాటు మానుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. వీటన్నిటి కూడా గ్రహ స్థితిగతులే కారణం కాబట్టి ఒక చక్కటి పరిహారం ఏంటంటే, అంటే మనలో ఎవరన్నా కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఎవరికైతే ఉందని చెప్పి మనం గ్రహిస్తామో అటువంటి వారి చేత ఈ పరిహారాన్ని పాటింపజేయాలి. 21 ఆదివారాల పాటు ఒక పిడికెడు బాదాం పప్పును దానం చేయడం. ఈ విధంగా 21 ఆదివారాలు క్రమం తప్పకుండా చేయాలి. అదేవిధంగా ఆ రోజు సూర్య గాయత్రి మంత్రాన్ని 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ పఠించడం వల్ల వారికి ఈ అలవాటు క్రమేపీ దూరం అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏమన్నా నదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వారు పిడికెడు బాదం పప్పును ఆ ప్రవహించే నదిలో వేయడం వల్ల కూడా ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. అంటే పిడికెడు బాదం పప్పు తీసుకుని ప్రవహించే నదిలో ఆ బాదం పప్పును వదలాలి. ఈ విధంగా 21 ఆదివారాలు చేస్తూ ఆ బాదం పప్పు నీటిలో వదిలే సమయంలో సూర్య జపాన్ని యథాశక్తిగా చేయడం వల్ల ఏమవుతుందంటే తప్పకుండా కూడా వారు ఈ అబద్ధం చెప్పే అలవాటు నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు నిత్యం మనం పాటించడం వల్ల పెద్ద పెద్ద దోషాల యొక్క తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో చేయడం వల్ల తప్పకుండా కూడా వారికి గ్రహ బాధలు తొలగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.